విశాఖలో పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. నగరంలో వాహనాల స్పీడ్ను నియంత్రించి ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్స్ను వినియోగిస్తుంది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన ప్రధాన రోడ్లపై వాహనాలు అతివేగంగా నడిపినా పనిష్మెంట్ తప్పదని అంటున్న విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖలో నానాటికి పెరుగుతున్న జనాభాకి తోడు ట్రాఫిక్ సమస్య కూడా పోలీసులకు ఒక సవాల్ విస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలను కూడా పూర్తి స్థాయిలో నివారించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్జీ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టి ట్రాఫిక్తో పాటు ఇటు ప్రమాదాల నివారణ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు విశాఖలో మేజర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించే దిశగా ఈరోజు లేజర్ గన్స్ కూడా ఏదైతే ట్రాఫిక్ సంబంధించి ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈరోజు వైజాగ్ చూసుకున్నట్లయితే చాలా మేజర్ హబ్గా ఉంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? రోజు రోజుకి మనకి వెహికులరీ ట్రాఫిక్ అయితే మాత్రము విశాఖపట్నం నగరంలో రోజు రోజుకి పెరుగుతుంది. దాని మీదను ఈ సిబ్బందిని అయితే మాత్రము ప్రాపర్గా రెగ్యులేషన్ కొరకు అయితే మాత్రము దీనిలో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయినప్పటికీ కూడాను తర్వాతను రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్న దృష్ట్యా దాని మీద ఏంటంటే మన గౌరవ సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని మనకి ఒక 3 స్పీడ్ లేజర్ గన్స్ కూడాను జీవీఎంసీ వారు అలాగే తర్వాతను మిగతా కంపెనీ నుండి కూడాను తీసుకోవడం జరిగింది. దాని మీద ఆల్రెడీ దీనిలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మెయిన్ వైలేషన్స్ ఏదైతే ఒక 5 వైలేషన్స్ ఉన్నాయో ఆ 5 వైలేషన్స్ మీద కూడాను డ్రైవ్ అయితే మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఏంటంటే అతివేగం, అలాగే తర్వాత ఏంటంటే నాన్ వేరింగ్ హెల్మెట్, నాన్ వేరింగ్ పిలియన్ రైడరు, ట్రిపుల్ రైడింగు, అలాగే తర్వాత ఓవర్ స్పీడ్. మన స్పీడ్ లేజర్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ వైలేషన్స్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దాని మీద చలానాస్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అన్న చూసుకున్నట్లయితే ఈ లేజర్ గన్స్ అంటే మినిమం స్పీడ్ సిటీలో ఎంత ఉండాలి, ఇవి ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకటి మనకి ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మీన్స్ ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో కొంత స్పీడు నియంత్రించవలసి ఉంది. అలాగే తర్వాత ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవే గట్టు ఉండి చేసినట్లయితే మాత్రం దానిలో ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీసు తర్వాత ఇప్పుడు సపోజ్ ఆర్ఎన్బి రోడ్స్ అయితే ఆర్ఎన్బి రోడ్స్ వీళ్ళు వాళ్ళ పరిమితిని ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడాను తర్వాత మనకి ఏదైతే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అయిన దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏదైతే పరిమితిని తగ్గించి తర్వాత ట్రాఫిక్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసే ఉద్దేశంతో దాని ఆ పరిమితిని తగ్గించడం జరిగింది. పబ్లిక్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడాను కొద్దిగా ఈరోజు కొంత మేరకు కొద్దిగా దీన్ని ఎగ్జామ్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మా హైవే నేషనల్ హైవేకి వచ్చేటప్పటికి పెర్ అవర్ 60 కిలోమీటర్ స్పీడు, తర్వాత అలాగే తర్వాత ఆనందపురం టు ఇక్కడ మన కొమ్మాతికి వచ్చినంత వరకు 50, తర్వాత హైవేలోకి వచ్చేటప్పటికి 60, తర్వాత మన ఇన్సైడ్ సిటీకి వచ్చేటప్పటికి 40, తర్వాత బీఆర్టీఎస్కి వచ్చేటప్పటికి 50. బీఆర్టీఎస్ ఏంటంటే రైట్ ఫ్రమ్ హనుమంతవాక టు అడవివరం వరకు, అలాగే తర్వాత పెందుర్తి టు మన బాజీ జంక్షన్ వరకు కూడాను 50 కిలోమీటర్స్ పెర్ అవర్ స్పీడు పరిమితి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడాను కొంత మేరకు దీన్ని కొద్దిగా పరిశీలిస్తాను. కానీ ఎక్కడైతే ఒకవేళ సపోజు రోడ్లు ఫ్రీగా ఉండి తర్వాతను ఏదైతే వాహనదారులకి ఎటువంటి అంటే మెయిన్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎటువంటి ఇబ్బందిగా ఉండదు, లేకపోతే అదే ఇబ్బంది ఉండదని అనుకున్న ఏరియాస్లో కూడాను దాన్ని కొద్దిగా పరిశీలించి దాన్ని ఆ స్పీడ్ లిమిట్స్ కూడాను కొద్దిగా పెంచడానికి చూస్తున్నాం. ప్రవీణ్ కుమార్ గారు, ఒక విషయం చెప్పండి. చాలామంది ఏదైతే సిగ్నల్ క్రాస్ చేశారని చెప్పి వస్తున్నటువంటి చలానాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ అని అంటున్నారు. ఎక్కడో రాజమండ్రిలో జరిగినటువంటి ఇష్యూస్ కూడా కొన్ని చలానాలు ఇక్కడ వస్తున్నాయని చెప్పి ఎవరైతే ఉన్నారో బైక్ రైడర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎలా అధిగమించాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే అది ఎర్లియర్ ఏదైతే ఉందో తర్వాత మనకి దానికి ఒక
ఒక ఆర్టీఓ గారికి దానికి అప్పుడు ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే రెడ్ లైట్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి అక్కడ సెంట్రలైజ్డ్గా కొన్ని చలానాస్ మరి వేయడం జరిగింది. తర్వాత అవి వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యి మరి దానిలో ఇప్పుడు చలానా మరి వాళ్ళు రియలైజేషన్ చేయమని చెప్పేసి చలానాస్ కట్టమని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మా దృష్టి కూడా వచ్చింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే దాని మీద ఏంటంటే మరి అతిక్రమించి వెళ్ళి చేసిన తర్వాత మాత్రం మరి అది చలానా అయితే మాత్రం తప్పదే కదా. ఏదైతే వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో తర్వాతను రెడ్ లైట్ వైలేషన్ కానీ తర్వాత ఎగ్నిస్ట్ వన్ వే కానీ ఎస్పెషల్లీ దీనిలో ఈ రెడ్ లైట్ వైలేషన్స్ మాత్రం గతంలో మరి దానిలో ఎంవీఐ గారు వేశారు కాబట్టి దాని ఒకవేళ అది గతంలో వేసినవి మా దృష్టికి వచ్చి చేసినట్లయితే మేము ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ యాక్సిడెంట్లను నియంత్రించే దిశగా మరోవైపు ట్రాఫిక్ని కూడా పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసేలాగా ఈ చర్యలు ఉంటాయని చెప్పి ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా విశాఖలో పెరుగుతున్న జనాభాకి తోడు ట్రాఫిక్ నియంత్రణ కూడా అత్యంత ఆవశ్యకమైనదని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, రాజ్ న్యూస్.